హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మళ్ళీ ఏంటి ఎక్కడికి బయలుదేరుతున్నానా అనుకుంటున్నారా? అవునండి, హైదరాబాద్ వెళ్ళే పని ఉంది. సో అందుకని బయలుదేరాము. ఇంకా మాది ఓన్ ట్రాన్స్పోర్టే, మా ఓన్ వెహికల్లోనే వెళ్తున్నాం కాబట్టి పీస్ఫుల్గా ఉదయాన్నే మంచి సన్లైట్ అయితే వస్తుంది. సో మార్నింగ్ అరౌండ్ 6:30 దాటిని మేము బయలుదేరేసరికి 7 అయినట్టుంది. ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాము. సో ఈ చిన్న మినీ వ్లాగ్లో మా ట్రావెల్ మూమెంట్స్ అనేవి అయితే మీతో షేర్ చేస్తాను. సో మార్నింగ్ బయలుదేరిన తర్వాత ఇంకా మేము అరౌండ్ టైం కొంచెం లేట్ అయిందిలేండి. వివేరా దగ్గరకు వచ్చేసరికి ఒక 10 అయినట్టుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని దిగాము. మధ్యలో ఆగాలంటే చాలా చోట్ల ఆగొచ్చు, బట్ ఈ పర్టికులర్ హోటల్కి బాగా అడిక్ట్ అయిపోయాం అనమాట. మనకి ఈ హోటల్ అడ్వాంటేజ్ ఏంటంటే అటు ఇటు 2 సైడ్స్ ఉంటుంది. మనకి వెళ్ళేటప్పుడు ఉంటుంది హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా దీని ఆపోజిటే ఉంటుందన్నమాట. సో ఇది మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వివేరా హోటల్. ఇక్కడ నాకు పూరి అంటే చాలా చాలా ఇష్టము, ఎందుకంటే 3 పూరీస్ ఇస్తారు అండ్ 3 డిఫరెంట్ టేస్ట్ చేయడానికి. ఒకటి చట్నీ, 2 డిఫరెంట్ కర్రీస్ ఇస్తారు. పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక్కొక్క పూరి. గిన్నెలు మీకు చిన్నగా ఉన్నాయి కానీ కర్రీ అయితే చాలా బాగా సరిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా మనం లేడీస్ కొంచెం రిఫ్రెష్ అవ్వచ్చు, హ్యాపీగా వచ్చి నిదానంగా తినొచ్చు. టేస్ట్ బాగుంటుంది అండ్ ఫైనల్ టచ్ మంచి ఫిల్టర్ కాఫీ సూపర్గా ఉంటుంది. చాలా నచ్చుతుంది నాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ. సో జర్నీ చేస్తే మాత్రం కార్ జర్నీ డెఫినెట్గా ఇక్కడ ఆగాల్సిందే. ఇంకా చివరిగా సోంపు. ఇందులో ఆ స్వీట్ ఉన్నవైతే నాకు చాలా చాలా ఇష్టం. కాస్త సోంపు తీసేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తే మనకి అక్కడే కొన్ని స్టాల్స్ లాగా కూడా పెట్టి ఉంటారనమాట. సో అంబియన్స్ చూపిస్తున్నాను మీకు చూడండి. అంటే మీరు ఎప్పుడన్నా ట్రావెల్ చేస్తుంటే నార్కెట్పల్లి హోటల్ వివేరా అనేసి సర్చ్ చేసుకోండి, గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మనకి కాఫీ తాగాలనుకున్న వాళ్ళకి స్టార్ బగ్స్ అని కూడా పెట్టారు అక్కడ పక్కనే. అండ్ చిన్న బుక్ స్టాల్స్ ఉంటాయి. కొంచెం చిన్నపిల్లలు ఉంటే సరదాగా షాపింగ్ చేయడానికి అక్కడ మనకి బాగుంటుంది అనమాట. ఎదురుగా స్నో డ్రాప్స్ కూడా ఉంటుంది. ప్లెజెంట్గా ఉంటుంది, మనం ఏం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వము. అండ్ ఇక్కడ ఆమ్లామృత్ అని చెప్పేసి అన్ని రకాల ఉసిరితో చేసిన డిఫరెంట్ వెరైటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే ఉంటుందండి. తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆయుర్వేదిక్ రిలేటెడ్ తీసుకోవచ్చు. అండ్ నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తు బాగా శిల్పారామం మాకు దగ్గరే కదా. సో హైదరాబాద్లో ఆ శిల్పారామంలో ఇలాంటి స్టాల్స్ చూసి అక్కడ కొనకపోయినా కాసేపు ప్రతి చిన్న ఐటమ్ని అలా చూస్తూ భలే ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చెక్క ఐటమ్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్ తెస్తారు కదా, కొంచెం యూనిక్గా మనం షాప్లో చూసే వాటికి డిఫరెంట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఏ గుడి దగ్గరికి వెళ్ళినా దగ్గర ఉండే షాప్స్లో అవే ఉంటాయి, కానీ వాటిని చూడడంలో ఒక తృప్తి అంతే. ఇవన్నీ కూడా ఆమ్లా ప్రొడక్ట్స్ అంట. బాబోయ్ ఎన్ని ఉన్నాయో, ఎప్పుడు వెళ్ళినా నిండుగా ఉంటుంది షాప్ అయితే. మరి జనాలు కొనుక్కుంటున్నారో తెలియదు, కానీ నాకు ఎస్పెషల్లీ స్నాక్స్ ఉండేటటువంటి స్టాల్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి. వెరైటీస్ అందులో చాక్లెట్స్ రకరకాల కలర్స్లో, ఫ్లేవర్స్లో బోల్డ్ పెడతారు. అండ్ ఇక్కడ కొన్ని మట్టితో చేసినవి, పింగాణితో చేసినవి ఇవన్నీ డిస్ప్లే ఉన్నాయన్నమాట. సో ఏదో మనం కొనుక్కుని ఒకసారి చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటికి స్థలం లేదు. ఇంకా కొత్తవి కొనుక్కుని వెళ్ళి ఎక్కడ పెట్టుకుంటామని చెప్పండి, ఇరుకుగా. అందుకని చెప్పేసి చూసి ఆనందించడం తప్పితే కొని వాటిని డిస్ప్లే చేయడానికి నా దగ్గర అంత పెద్ద షోకేస్ కూడా లేదు. బట్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనేసి ఈ చిన్ని వ్లాగ్ మీతో షేర్ చేశాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోకండి.